కొత్త గుడ్ న్యూస్ ఏంటంటే ఇగో ఇంకా ఒక మనిషి ఉన్నాడు కదా ఫిలిప్, మా అన్నయ్య ఈసారి జాయిన్ అయ్యిండు. ఇంకా కూపర్, మా కూపర్ గారు నిద్రపోతుండు ప్రస్తుతానికి. గూగుల్ తల్లి నమ్ముకుంటా పోతున్నాం, ఎటు పోతామో తెలియదని. లాస్ట్కి అయితే శ్రీశైలం పోతున్నాం నమ్మకం ఉంది. ఇది అస్సలు తెలుసలేదు ఏం రోడ్ అని. బోర్డులు కూడా లేవు చూద్దామంటే కూడా. గూగుల్ మ్యాప్స్ లో పేరు ఉండదు అసలు. గూగుల్ మ్యాప్స్ సో ఈ రోడ్ పేరు వచ్చేసి రాగయ్య పల్లి అంట. ఊరి పేరు అంట, సారీ ఊరి పేరు రాగయ్య పల్లి. బాగుంది రోడ్ అయితే. వచ్చేటప్పుడు ఇంకా విచిత్రమైన పేర్లు వస్తాయి. పెంటపాలి, ముందే పలగయ్యన పలుగుతాను అంట. అందగానే ఉన్నావు దిలీప్, బాగున్నావు. తెల్ల పడుతున్నావు లెక్చరర్ గారు కార్కి. డ్రైవర్ కమ్ ఓనర్ ఈ మనిషి. ఇప్పుడు ఈ ఊరి పేరు చెరుకూరు అంట. చెరుకు రసం లాగా ఏదో వింత వింత పేర్లన్నీ వస్తున్నాయి. గాయస్ ఇప్పటి వరకు అయితే 130 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 100 కిలోమీటర్స్. ఆ 100 కిలోమీటర్స్ కూడా వచ్చేస్తే వెళ్ళిపోయినట్టే శ్రీశైలంకి. డ్రైవర్ తిరుపతి, కెమెరామెన్ సోనీ. అయితే చల్ల ఏసీలో వండుకుండు. మనకి ఒకటే ఫుల్ వస్తుంది ఏసీలో వండడు అని. ఆయనకు అర్థమవుతలేదు కారంతో ఏసీ ఉందని. నిద్ర డిస్టర్బ్ అయింది ఊపర్కి. ఓనర్ని కూడా క్యాప్చర్ చేద్దాం, లేకపోతే ఫీల్ అయిపోతారు మళ్ళీ. హార్ట్ ఫీలింగ్స్ ఎక్కువ వీళ్ళు. సో గైస్ ఇప్పుడే మనం బ్రాహ్మణపల్లికి ఎంటర్ అయినాం. ఇంకో 5 minutesలో ఫారెస్ట్ ఏరియాకి కూడా ఎంటర్ అవుతామంట. చూద్దాం. బాగుందంటే వ్యూ మస్తుంది అసలు. నిజంగా లైవ్ లో చూడడం వేరు, అసలు ఫోన్ లో చూడడం వేరు. వీడియోలో ఫోన్ అంటే వీడియోనే కదా. శ్రీశైలంకి ఇంకా 86 కిలోమీటర్స్. సేవ్ ద ఫారెస్ట్. అమ్మ నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అమ్మ? ఫస్ట్ టైం ఘాట్ రోడ్ లా నడిపిస్తున్నావు. ఘాట్ రోడ్ అంటే ఒక్కలు బాబా. మా దిలీప్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఈయన ఉంటారు. వర్షం పడితే బాగుండు. ఇట్లాంటి రోడ్లలో పోయినప్పుడు అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. సో గైస్ ఇది నల్లమల ఫారెస్ట్ అంట. ఒక సిగ్నల్ కూడా లేదు. తెలుసు ఫారెస్ట్ లో సిగ్నల్ ఉండదని. ఇక మా కూపర్ గానికి అస్సలు అయితే లేదు, అందుకే ఆగుతున్నాము. సో గైస్ ఇది నల్లమల ఫారెస్ట్. ఇక్కడ ఆగొద్దని ఆల్రెడీ మాకు చెప్పినారు. ముంగట స్టాప్ ఉంటుంది ఆగమని. కానీ మా కూపర్ గానికి అర్జెన్సీ వల్ల ఆగాల్సి వచ్చింది. చాలా విశాలంగా ఉంది. ఏ పులి మనం వచ్చేది తీసుకొని పోయినా కానీ ఎవడు అడిగేటోళ్ళు కూడా లేవు ఇక్కడ. దానికి మంచి ఆహారం అయిపోతాం. వైల్డ్ యానిమల్స్కి అస్సలు ఫుడ్ ఫీడ్ చేయొద్దంటే ఇక్కడ. అప్పుడు వాటికి మనం ఆహారం అయిపోతాం. అసలుగా కూపర్ ఎవరు లేరు కూపర్. గైస్ మనం ఇంకా ఫారెస్ట్ లోనే ఉన్నాం. చాలా బోట్స్ ఉన్నాయి. బోట్స్ అంటే ఆ బోట్లు కాదు, బోర్డులు. అదే పులులు, జింకలు, సైన్ బోట్స్ ఉన్నాయి. కానీ మనకి ఇంతవరకు ఒక పులి కనిపించలే, ఒక సింహం కనిపించలే, ఒక ఏనుగు కనిపించలే. నామకే వాస్ ఏమంటారు జింక కూడా కనిపించలే. కానీ అన్ని బోర్డులు పెట్టిండ్రు. అబ్బా పాపం మా కూపర్ తిప్పల ఆటలు ఆడుతుంది మాతోని. గైస్ ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మల్లెల తీర్థమని వాటర్ ఫాల్స్ వస్తుందంట. చూద్దాం. ఈ స్టాచ్యూ నుంచి తీసుకోండి లెఫ్ట్. In 450 meters turn right.
మల్లెల తీర్థంకి ఇదే రోడ్ అంట. మొత్తం మట్టి రోడ్, ఎర్ర మట్టి. పొద్దుగాలే కారు మంచిగా కడుక్కున్నాం మేము, మొత్తం ఎర్రగా అయిపోయింది, రెడ్ కలర్ కార్. ఇప్పుడు తీసుకొని పోయింది మా అమ్మ కార్కి. పైసలన్నీ వేస్ట్ చెక్ పోస్ట్కి. మొత్తానికైతే క్లోజ్ చేసిందంట 2 సంవత్సరాల కిందనే. మళ్ళీ మన వాళ్ళు అయితే వాటర్ ఫాల్స్కి అయితే పోతలేదు. మొన్న శివరాత్రికి మాత్రం ఓపెన్ చేసిందంట. ఇట్లాంటి రోడ్ చూసి ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదా అబ్బా మా అమ్మ బొంగుల చికెన్ అమ్మరమ్మ దగ్గర. ఏమంటుంది మంచిగా ఆడ ఏం కనిపిస్తుంది? ఇగో ఇప్పుడే మనం ఏపీకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు దాకా వచ్చింది తెలంగాణ, ఇప్పుడు జస్ట్ ఏపీకి ఎంటర్ అవుతున్నాం. ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నాం మనం. ఈ బ్రిడ్జ్ అటు దారితే ఏపీ, ఇంకా లేమో తెలంగాణ. సో వాటర్ మొత్తం ఇంకిపోయినాయి, అసలు ఏం వాటరే లేదు. పోయినసారి శివరాత్రికి అయితే వాటర్ ఉండే అంటే కొంచెమైనా, మళ్ళీ ఈసారి అయితే అసలు వాటర్ కూడా లేవు. మళ్ళీ డ్యామ్ పైన వాటర్ ఉంది, డ్యామ్ కింద అయితే అసలు వాటరే లేవు, ఫుల్ ఎండిపోయినాయి. శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంట. వెల్కమ్ చెప్తుండ్రు మనకి, మనం కూడా ధన్యవాదములు చెప్తాం. శ్రీశైలం కూడా వస్తాయి. బయట అంటే ట్యాంకింగ్ మోటార్ వేసేస్తే వచ్చింది, వస్తే ఒకవేళ వస్తుంది కదా అని చెప్పి. శ్రీశైలంకి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది, దాదాపు దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకొక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. 10 మినిట్స్ అమ్మమ్మ, 20 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఈ నుంచి లాడ్జ్ కనిపిస్తే నేను ఇదే శ్రీశైలం అనుకున్నా. కొండనే ఎన్నిసార్లు తిరుగుతామని మాకు తెలియదు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ వే అంట. మళ్ళీ మనమైతే శ్రీశైలం దగ్గరకు వచ్చేసినాం. శ్రీశైలం దగ్గరలో లెఫ్ట్ సైడ్లో ఒక గణేశుని టెంపుల్ అని ఉంటుంది, అది మస్ట్ అండ్ విజిట్ చేసి అప్పుడు శ్రీశైలంకి వెళ్ళాలి. ఇప్పుడే శ్రీశైలంకి ఎంటర్ అయిపోయినాము. ఏమంటారు, పల్లీలు తినుకుంటా నేను ఎంట్రన్స్ వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇదే ఎంట్రన్స్ అంటే ఆర్ట్స్ తీయలేదు. ఎంట్రీ ఛార్జ్ 100 రూపీస్ అంట. ఇక్కడ ఈ అంకుల్కి 100 రూపీస్ కట్టినాకనే వెళ్ళండి. సంవత్సరాలకి రోజులకు కాదు, నేను కాదు మావయ్య. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినానంట, నాకు ఊహ తెలియని వయసులో. అది రూమ్ కాడికి వెళ్తున్నాము. రూమ్స్ ఏడో గుడి కాడ ఉన్నాయంట. ఇదంతా నడుచుకుంటూ వచ్చినావు దిలీప్ నువ్వు? అబ్బా అంత సీన్ లేదులే. ఇదంతా నడిచినారా నీ ముఖానికి నువ్వు? నడిచినా చెప్పలే, కార్లో వచ్చిందని ట్యాంక్ కార్.
సో గైస్ శ్రీశైలం గుడి ఇదే, ఈ నుంచి ఎంట్రీ స్టార్ట్. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇప్పుడే దర్శనం స్టార్ట్ చేస్తారంట 6 o'clockకి. 6 అయినా కానీ మండుతుంది బాగానే ఎండ లేకపోయినా కానీ వేడిగా ఉంది చాలా. ఇటు కాదు, లెఫ్ట్ సైడ్కి మరలా. షాపింగ్ కాంప్లెక్స్ హలో ప్రసాదం లైన్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 10:14 అవుతుంది. ఆకలి అవుతుందని బయటకు వచ్చినాము, తిందామని ఫ్రైడ్ రైస్. సో రోడ్లన్నీ చూడండి ఖాళీ ఉన్నాయి. మేము నైట్ అంతా షాపింగ్ ఉంటుంది అనుకున్నాము, షాపింగ్ కోసం మనం బయటకు వచ్చినాము. ఇంకా అట్లనే ఆకలి అవుతుంది తిందామని, కానీ ఏం లేదు, అన్నీ క్లోజ్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఎండ లేకపోయినా ఫుల్ భరిస్తుంది, ఎంత భరిస్తున్నట్టు అంత భరిస్తుంది. మౌంటైన్స్లో చల్లగా ఉంటుంది అని అది ఇది అంటారు కదా, కానీ ఇక్కడ అట్లా అస్సలు లేదు, చాలా భరిస్తుంది. చాలా అంటే చాలా ఫ్రెండ్స్. చెమటలు గారుతున్నాయి ఏసీ నుంచి బయటికి వస్తే. ఒక్క షాప్ అయితే కనిపించింది ఇప్పటికి, ఇంకా ముంగట చూద్దామని పోతున్నాము. అయితే అసలు బాదం మిల్కే బాగాలేదు, నేను తాగిన 50 రూపీస్ అంట బాదం మిల్క్. మస్తు కస్టర్డ్ పౌడర్ ఉంది, చక్కెర అస్సలు లేదు, తీయగానే లేదు. రేపు సండే కాబట్టి అందరు ఇప్పుడే వస్తుండ్రు. అందరు నాకు తెలిసి మధ్యాహ్నం స్టార్ట్ అయినట్టున్నారు, ఇప్పుడు వచ్చి రీచ్ అవుతుండ్రు చాలామంది. మేము వచ్చినప్పుడు అయితే అంత కార్స్ అసలు ఏం లేకనుండే, ఇప్పుడే వస్తున్నాయి. అట్లా సత్రంలో ఫుడ్ పెట్టిండ్రు కానీ బాగుంది, బాగాలేదని కాదు బాగుంది, సరిపోలేదు. ఏడపోయినా కానీ సరిపోదు అంటే నాకు కొంచెం ఎందుకంటే ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు, మ్యాగీలు, బిర్యానీలు ఆకలి ఎక్కువ అవుతుంది అనమాట. ఇగో గణేష్ ఫుడ్ కోర్ట్ అంటే ఇదే. మేము యాక్చువల్గా ఇది కొండెక్కేటప్పుడు చూసినాం కరెక్ట్. మేము ఇప్పుడు సర్కిల్ కాడికి అయితే వచ్చేసినాం. అలా ఏ రైట్? ఓకే ఈ రైట్ కదా పోయింది మనము. సో ఈవినింగే మేము దర్శనం చేసేసుకున్నాం. మొత్తం హడాడి ఉంది, సో అందుకే వీడియో తీయలేకపోయినా. ఇదే ఈ రైట్లోనే రైట్, అదే గుడి. ఇటు స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కొడితే గుడి వస్తుంది. దర్శనం మంచిగా అయింది, అంతే జనాభా కూడా లేరు. గ్యాదరింగ్ మోర్ ద టేస్ట్ గుడ్. పెద్ద ఇంగ్లీషే. సో మాకు ఇదైతే కనిపించింది, చాలా మంది వెళ్తున్నాం ఇక. మిల్క్ షేక్ అంట, లాస్ట్ కవర్ చేద్దాం. గైస్ ఇప్పుడే నందిని రెస్టారెంటా హోటల్, అది హోటల్ నందిని హోటల్లో తిని బయటకు వచ్చినాం. ఒక గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, ఒక ఇడ్లీ 140. ఇడ్లీ బాగుంది, గోబీది అయితే యావరేజ్గా ఉంది. సో అది అట్లా తిని మిస్టర్ చాయ్ అని ఇట్లా లస్సీ కేఫ్ ఉంది, ఇక్కడికి వచ్చినాం ఇక. ఇప్పుడు ఇక అది నందిని హోటల్, ఇది మిస్టర్ చాయ్. పోయి లస్సీ ఆర్డర్ ఇద్దాం ఇప్పుడు.
ఆర్ ఓరియో షేక్స్ అయిపోయినాయి. ఏం లేవంట అలాసి షాప్లో. చూడాలి ఇప్పుడు ఇంకేడైనా దొరుకుతుందా అని. ఈ సర్కిల్ నుంచి మళ్ళీ రైట్ కొడుతున్నాం. షాప్స్ ఉన్నాయంట, ఒకసారి చూసుకొని పోదాం ఇక. ఏం షాప్స్ ఉన్నాయి మా మేడం? కూల్ డ్రింక్ ఎట్లా అంటున్నారో ఏమో ఈడ. ఫ్రెండ్ వాళ్ళకి కూల్ డ్రింక్ దొరకలేదు. నా 20 రూపీస్ ఐస్ క్రీమ్ పైన పడ్డారు. ఏది ప్రశాంతంగా తిననియరు నన్ను అయితే. ఇది మా రూమ్ అవుట్ సైడ్ నుంచి వ్యూ. ఇక్కడ రూమ్స్ ఏసీ అయితే 1000, నాన్ ఏసీ అయితే 500. ఇక్కడ సత్రంలోనే లంచ్ ఇంకా డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో డే 2 ఇన్ శ్రీశైలం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ టైం ఎంత మామ? 8 అవుతుంది. పాతలగంగా పోతున్నాం. మునగానికి చేసిన పాపాలన్నీ పోతాయంట. తెలియకుండా చేసిన పాపాలు, చేసిన పాపాలు చాలా ఉంటాయి మంచి జన్మకి. ఇప్పుడు మునగాని పోతాం, టిఫిన్ చేసి పోతాం. 500 స్టెప్స్ ఉందంట ఎక్కి దిగేది. సో ఇంకా అడిగి వెళ్తున్నాం రూమ్ నుంచి. నైట్ షాపింగ్ అనుకున్నాం కానీ కుదరలే. మాకు తెలియదు అంత తొందరగా క్లోజ్ చేస్తారని. ఈరోజు చేయాలి ఇంకా షాపింగ్. బూస్ట్ 25 రూపీస్ అంటే ఇక్కడ 5 రూపీస్ ప్యాకెట్ బూస్ట్. ఇక్కడ ఆకలి అవుతుంది. అవుతుండ్రు ఆల్రెడీ తడుస్తున్నాడు కదా. తడిచున్నాడా? అయితే మనం కూడా తడిచేది. మళ్ళా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టమాటా చట్నీ పూరీలతో పూరి. గైస్ ఇప్పుడే మా టిఫిన్ అయిపోయింది. ఉమాశంకర గణేష్ టిఫిన్ సెట్ అంటే బాగుంది చాలా. మీరు కూడా ట్రై చేయండి వస్తే. నెక్స్ట్ ఇప్పుడు పాతల గంగా స్నాన ఏంటది గట్టాల ఆడికి వెళ్తున్నాం. ఆ జిప్ లైనా సైడ్ సో గైస్ మేము జిప్ లైన్ ఉందని చెప్పిండ్రు మాకు. మళ్ళీ ఇప్పుడు ఉందో లేదో తెలీదు, చెక్ చేయాలా. ఇక్కడ ఉన్న ఇల్లు అంట ఫ్రెండ్స్. అప్పట్లో అట్లా కట్టుకునే వాళ్ళంట. అమ్మా అదైతే కాలు గజ గజ అనుకుంటున్నాయి. నాకు ముందే మస్తు బద్ధకం. ఇంకా సగం వచ్చినామంట. అనిపిస్తుందా? ఇంకా సగం ఉందంట. రెస్ట్ తీసుకోవచ్చు అని కాదు, మనం తీసుకుంటున్నాం అంతే. ఎంత మంచిగా అనిపిస్తున్నాయి సన్కేమో అని కాలు అయితే ఫుల్ అనుకుంటున్నాయి. మీరైతే మార్నింగ్ వచ్చేటట్టు చూసుకోండి. మాకు నిద్ర లేక బర్రెలా నిద్రపోయినాం మేము, అందుకే మాకు లేట్ అయిపోయింది. మార్నింగ్ వస్తే మీరు సన్ రైజ్ కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ బాగుంటుందంట సన్ రైజ్.
దగ్గరికి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు దరిదాపులో కూడా ఎక్కడ కనిపిస్తలేరు. గైస్ ఇదే గంగా స్నానం. అస్సలు ఎంత గలీజ్గా వేస్తుండ్రంటే బట్టలు ఉతుకుతుండ్రు, దీంట్లోనే స్నానం చేస్తుండ్రు. సోపులు, షాంపూలు, ఇవ్వండి సోపు, సంతూర్ సోపు. ఇంతకుముందు 2 షాంపూలే చిముట హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు, చిక్కు షాంపూలు. మునగాలంటే ఎట్లా ఉంది చూడండి. బట్టలు సప్పేసుకొని గంగా స్నానం ఉన్నట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు చూసి జర స్నానం చేసేలాగా చూస్తే మంచిగా ఉంటుంది. అస్సలు ఏం బాగాలేడు. అదే ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేది. గంగా స్నానం ఉన్నట్టు అస్సలు లేదు. ఇప్పుడే అయిపోయింది పాతల గంగా స్నానం. ఇక్కడ ఏదో జిప్ లైన్ ఉందంట, ముందు ఎత్తున్నా కదా, రోప్ అంట, జిప్ లైన్ కాదంట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎటు బోటింగ్, బోట్ ఎక్కనికి, ఇది రోప్ ఎక్కనికి. అర్ధగంట లైన్లో పోవాలా? మీరు ఎక్కిన మా మెట్టు కొత్తనే మొహం అయిపోయింది. ఈ మెట్టు కొత్తే ఎండ కదా అసలు. ఫాస్ట్గానే లోడింగ్. వెయిట్ ముందు పోతాను. అదేదో ట్రైన్ లాగా పోతుంది. ఏరోప్లేన్ పోతే ఏమనిపిస్తుంది, కింది నుంచి ఏమంటే స్పీడ్గా వస్తేనే కొంచెం గుంజినట్టు అనిపిస్తుంది అంతే. స్పీడ్ అయినా ఏదైనా సరే మెట్లు దిగలేము, 1000 మెట్లు. దానికోసం ఎక్కటమే ధైర్యం. ఎక్కడానికి నీకు గంట పడుతుంది.
ఎగ్జిట్ అవుతున్నాం. చూడున్నాయి చేతి ఇది మెయిన్ పాయింట్. వీడికి వచ్చేసినాం మళ్ళా స్టార్టింగ్ పాయింట్కి. ఏంద్రా ఇది? దీని ఏమంటారు? పాలధార పంచదారనా? వాటర్ ఫాల్స్ పేరా? ఇది 150 స్టెప్స్ అంట ఫ్రెండ్స్. 150 స్టెప్స్లో వాటర్ ఫాల్స్ వస్తుందంట. కుంకుడుకాయలా తీసుకుందాం పోయేటప్పుడు. అది తీసుకుందామా? లెమన్ ఇటు అది వాటర్ ఫాల్సా? పాలధార పంచదార. శ్రీశైలం తర్వాత దర్శనం హట్కేశ్వరం టెంపుల్కి వచ్చినాము. ఏంటది ఇంతకుముందు దేనికో విజిట్ అయినాం. పంచదార పాలధార. పంచదార పాలధార తర్వాత ఈ హట్కేశ్వరం. పాలధార పంచదార అంట. దాని తర్వాత ఇగో హట్కేశ్వర టెంపుల్. ఇదే లోపల శివుడు ఉంటారు. ఎందుకు ఫోటో కాదు. ఇక్కడైతే ఫుల్ చల్లగా ఉంది. వెదర్ కూడా చల్లగా అయింది. చాలా మంకీస్ అయితే బయట. కూపర్ చూడు. చూసిన మేము వచ్చేటప్పుడు ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది. తడిసి ఏమంటారు మస్తు చెమటతో దర్శనము. ఇప్పుడైతే క్లైమేటే చేంజ్ అయిపోయింది మొత్తం. ఎంత బాగుందో అసలు, చల్లగా అయిపోయింది మొత్తం. వర్షం వచ్చేలాగా ఉంది. వస్తే బాగుంది ఇంకా. శ్రీశైలం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇదే లాస్ట్ టెంపుల్. శిఖర దర్శనం అని అంటారు ఈ టెంపుల్ నేమ్. శిఖర దర్శనం అంటే నందికా నుంచి గుడి గోపురంని చూస్తే మనకు పునర్జన్మ అనేది ఉండదంట.
నంది విగ్రహం నుంచి గుడి గోపురాన్ని చూడాలి. అది మనకు కనిపిస్తే పునర్జన్మ అనేది ఉండదు. సో గైస్, మీకు టైం ఉన్నప్పుడు శ్రీశైలం టెంపుల్ని విజిట్ చేయండి.